రుద్ర, ఇలా ఎగరడం ఎంతో బాగుంది కదా. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. నాకు కూడా ఇది చాలా బాగా నచ్చింది. ఐడియా. రుద్ర, మనం ఏమైనా అల్లరి చేద్దామా? కాపాడండి. అరే, ఏంటి ఇలా జరిగింది? రుద్ర, నేను ఇలా చనిపోదలుచుకోలేదు. రుద్ర, దయచేసి నన్ను కాపాడు ప్లీజ్. థ్యాంక్ యూ రుద్ర. ఇకెప్పుడు నేను వెనక కూర్చోను. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. భయపడు 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 నన్ను చూసి. నేను షకాల్. రుద్ర ఏ దిశగా ఎగురుకుంటూ వెళుతున్నాడో నేను ఆ దిశలో కవర్డ్ మెజిషియన్ ప్యాలెస్ ఉంది. ఈ షాకాల్ తెలివైన బుర్రకి ఒక అద్భుతమైన ఆలోచన తట్టింది. ఎందుకంటే నేను చాలా తెలివైన వాడిని. ఇప్పుడు నా ప్లాన్ మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది. రుద్రా, ఇక నువ్వు అయిపోయావు. అకీరా, జకీరా, బజూకా. హిప్నోటైజ్ అయిపో. నిన్ను బొట్టు పెట్టి పిలవాలా ఏంటి? త్వరగా రా. మనం యూనికాన్ మీద వెళ్ళి ఆ రుద్రతో రేస్ పెట్టుకొని గెలవాలా? చెప్పు. ఇక చాలా ఆపు. ఈ షాకాల్ ఎవరితోనూ రేస్ లో పాల్గొనాల్సిన అవసరం లేదు. ఈస్ట్ డైరెక్షన్ లో కవర్డ్ మెజిషియన్ ఉన్నాడు. నిజానికి వాడు చాలా పిరికివాడు. కానీ వాడికి మాత్రం కోపం వస్తే వాడి శక్తి ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది. నేను ఎలాగైనా రుద్రాకి అలాగే ఆ కవర్డ్ మెజిషియన్ మధ్య గొడవ మొదలు పెట్టాలి. రుద్ర వెళ్లే ఈ ప్రయాణం అతి త్వరలోనే ముగిసిపోతుంది. చూడు, ఇదే వాడి ఆఖరి ప్రయాణం అవుతుంది. మన షార్ట్ కట్ లో వెళ్తే వాడికన్నా ముందు చేరుకోవచ్చు. పద. అదిగో ఇదే కవర్డ్ మెజిషియన్ ప్యాలెస్. ఎవరు ఎవరు? కింగ్ ఎవరు లేరు. ఈ డాగీస్ నన్ను చాలా భయపెట్టాయి. అకీరా, జకీరా, బజూకా, బ్రీజో. అరే షకాల్, మీరెలా ఇక్కడికి రాగలిగారు? నేను ఇటువైపుగా వెళుతున్నప్పుడు రుద్ర యూనికాన్ని ఇక్కడ ఉండడం గమనించాను. అందుకే ఇక్కడికి వచ్చి నీకు వార్నింగ్ ఇచ్చేద్దాను వచ్చాను. కానీ ఈ యూనికార్న్ ఎలా ఇక్కడికి వచ్చింది? మాకు తెలియటం లేదు. అవును, తెలీదు. రుద్ర వరల్డ్ టూర్ కని బయలుదేరాడు. కానీ వాడికన్నా ముందు ఆ యూనికాన్ని ఇక్కడికి పంపించాడు. రుద్ర యూనికాన్ని ఎవరైనా పట్టుకున్నారంటే రుద్ర వాళ్ళ సిటీని పూర్తిగా నాశనం చేసేస్తాడు. సో అలా నాశనం చేసిన తర్వాతే వాడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. ముందు అర్థం చేసే ఆ తర్వాత మాట్లాడతాడు. కానీ నేను చెప్పేది నిజం. నేను రుద్ర యూనికాన్ని ఇక్కడ బంధించి ఉంచలేదు. ఇది అసలు ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. నేను నిజాన్ని తనతో చెప్తాను. అరే మీరు పుట్టి అమాయకుల్లా ఉన్నారే.
నువ్వు కనుక ఈ విషయం చెప్తే వాడు నమ్ముతాడు అనుకుంటున్నావా? నా మాట విను, దీన్ని తీసుకెళ్ళి నీ ప్యాలెస్ లో కట్టి. కింగ్, షాకాల్ చెప్పది కరెక్టే. నా బంగారపు డాగీస్ ఎంత అందంగా ఉన్నారో చూసారా? థ్యాంక్ యూ షాకాల్, థ్యాంక్ యూ. ఓకే, నేను ఇప్పుడు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. బాయ్ బాయ్. నిన్ను అడ్డుగా పెట్టుకునే నేను ఆ రుద్రాన్ని నాశనం చేయబోతున్నాను. వెళ్ళు యూనికార్న్, లోపలికి వెళ్ళు. మనమేంటి సమస్యల్లో చిక్కుకున్నాం? ఇకపై ఏం జరుగుతుందో తెలియడం లేదు. రుద్ర ఇక్కడికి వచ్చేలోపు నేను ఎలాగైనా ప్యాలెస్ ని మాయం చెయ్యాలి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? దీనికి ఇదే సరైన ఐడియా. అంతర్ మంతర్ మస్త్ కలంతర్. ప్యాలెస్ లో ఎవరూ లేనట్టు పైన ఒక మాయవలని విసురు. స్పైడర్స్, మీరు వెళ్ళి వల పన్నండి. వెళ్ళండి. ఇప్పుడు రుద్ర ఈ చోటును చూసి ఇక్కడ ఎవరు లేరని ఇటువైపు రాకుండా వెళ్ళిపోతాడు. ఎలా ఉంది నా ఐడియా? రుద్ర ఇటువైపే వస్తున్నాడు. వాడికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కవర్డ్ మెజిషియన్ వాడి యూనికార్న్ ని ప్యాలెస్ లో దాచాడని చెప్తాను. అరే, మంచి చేయాలనుకున్న చెడే జరిగేలా ఉందే. ఈ శాఖలు ఎందుకు మన దారికి అడ్డుపడుతున్నాడో? హలో రుద్ర, వరల్డ్ టూర్ కని బయలుదేరావా? అది సరే గాని నిన్ను జాయ్ ల్యాండ్ ని అంతం చేయడానికి ఏదైనా చిన్న ప్రయత్నం చేసినా కూడా నీకు వరల్డ్ వార్ చేసినంత ఎక్కువగా కోపం వస్తోంది. కానీ ఇవాళ ఒకరు నీ యూనికార్న్ నే బంధించి ఉంచారు. కానీ నువ్వు ఏవి చేయకుండా ప్రశాంతంగా ఉన్నావేంటి? నువ్వేమంటున్నావు షాకాల్? యూనికార్న్ ని ఎవరు బంధించారు? ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నా వల్ల కుదరదు. వెళ్ళు, వెళ్ళి నువ్వే కనిపెట్టు. మనసుంటే మార్గం ఉంటుంది. నేను ఎందుకు అసమానం కింద పడిపోతున్నాను? హెల్ప్! మైరా, ప్లీజ్ మ్యాజిక్ చేయొద్దు. మైరా, నేను నీకు అప్పుడే చెప్పాను మ్యాజిక్ చేయొద్దని. నేను చెప్పి నువ్వు ఎప్పుడు వింటావో? రుద్ర, మీరు ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకువెళ్తున్నారు. ఏదో ఒక సమస్యలో ఇరికిస్తున్నారు. ఇలా చూడు రుద్ర, నువ్వు నా దారికి ఎంత అడ్డొచ్చినా సరే నీకు నా నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాదు. నో 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 నో. షాకాల్, రుద్ర వయసుని చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకు. చూడు రుద్ర, నువ్వు నా నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబెట్టలేవు. తర్వాత నేను నీతో ఫైట్ చేస్తాను. బాయ్. నా ప్లాన్ ఎలా ఉందో చెప్పు జోగా. వీడేవైపోయాడు? రుద్ర, షాకా లేకపోతే ఏంటి? ఇంకొకటి అడిగితే తెలిసిపోతుంది. జోగా, నా కళ్ళని చూడు. ఇప్పుడు చెప్పు, యూనికార్న్ ఎక్కడుందో? యూనికార్న్ ని కావర్డ్ మెజిషియన్ కి చెందిన ప్యాలెస్ లో ఎవరికి తెలియకుండా ఓ చోట దాచి ఉంచారు. థ్యాంక్ యూ జోగా. అరే, నన్ను ఇలాగే వదిలేసి వెళ్ళకండి. ఇక్కడ ఎవరు ఉన్నట్టుగా కనిపించడం లేదే.
అరే మనసుంటే మార్గం ఉంటుంది రుద్ర. శాఖలు మనతోటి అబద్ధం చెప్పే ఇలా ఇక్కడికి తీసుకువచ్చాడు, మనల్ని మోసం చేశాడు. నువ్వు చూడు, ఎక్కడ చూసినా సాలిగూడే ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? రుద్ర ప్యాలెస్ కి బయటే ఉన్నాడు. ఒకవేళ వాళ్ళు లోపలికి వచ్చారంటే డాగ్స్ ని పంపించినా కానీ వాళ్ళు ఖచ్చితంగా భయపడరు. ఏం చేయాలి? కింగ్, మీరు ఈ డాగ్స్ ని రైనోసరస్ గా మార్చొచ్చు కదా. చిన్న చిన్న పిల్లలు రైనోసరస్ చూసి భయపడతారు. మీరు సరిగ్గా చెప్పారు క్వీన్. రైనోసరి గనక చూశారంటే ఇక్కడ కేవలం మృగాలు మాత్రమే ఉన్నాయనుకుని అందరూ వెళ్ళిపోతారు. ఇది మంచి ఆలోచన. డివైస్ గివా. ఇవి రైనోస్ గా మారిపోయాయి. ఇంకా ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి బయట రుద్రాని అడ్డుకోండి. ఒక్క విషయం మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు మీరు రైనోస్, డాగీస్ కాదు. వెళ్ళండి, వెళ్ళండి. అరే మరక్కండి, మీరు డాగీస్ కాదు, రైనోస్. ఇక వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు.